జై శ్రీమన్నారాయణ. వైశాఖ పురాణం 3వ అధ్యాయం. వివిధ దానములు వాని మహత్యములు. నారద మహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసమున చేయదగిన దానములు ఏనా మరి ఇంకనూ ఉన్నవా? అవి ఏవి? వాని ఫలితములను కూడా దయయుంచి వివరింపమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును అంటే మంచమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. ఎట్టి తాపత్రయములు అది వ్యాధులు లేకుండా సుఖముగా జీవింతురు. ఇహలోక సుఖముల అనుభవింతురు. పాపములు లేకుండా ఉందురు. అంతియే కాకుండా మహాయోగులు సైతము పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమును పొందుదురు. వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమును ఇచ్చి యుహలోకమున నెట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆశయమునపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములను కూడా అగ్నిచే కర్పూరము దహించినట్లు నశించును. ఇహలోక సుఖములను అనుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖ మాసమున కసిపును అంటే పరుపు లేక వస్త్రము మంచముపై ఉంచి ఆ చాదనమును గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తి సమానులై తమ వంశము వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి పొందును. ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమును పొంది తుదకు ముక్తి పొందును. లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును, దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనులను వశపరుచుకున్న మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు మనుములు మున్నగు వారితో సర్వసౌఖ్యములను పొంది ముక్తి పొందును. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షము పొందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయము నశించి సుఖించును. దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తి పొందును. కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యముల నిచ్చినచో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమును పొందును. పద్మమాలలను గాని అడవి మెల్లేల మాలను గాని దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తి పొందును. వైశాఖమున మొల్లె పువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని అనుగ్రహమున సుఖభోగములను పొంది ముక్తి పొందును. పోక చెక్కలను సుగంధ ద్రవ్యమును కొబ్బరికాయలను దానమిచ్చినచో నేడు జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి 7 తరముల వారితో కలిసి ముక్తి పొందును. సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంత అని చెప్పుటకు మాటల కందనిది సుమా. నీడనిచ్చు మండపము, నీడలో ఉన్న ఇసుక తిన్నెలు, చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారము చేసిన వారు లోకాధిపతులగుదురు. మార్గమున తోట, చెరువు, నూయి, మండపము వీనిని నిర్మింపజేసిన వానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలని భయము లేదు. నూయి, చెరువులు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము పరులకు ఉపయోగించు మంచి పనుల చేయుట పుత్రుడు ఇవి 7 సప్త సంతానములని పెద్దలు చెప్పుచున్నారు. సచ్చాస్త్ర శ్రవణము, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, అశ్వత్థారోపణము అంటే రావి చెట్టును నాటుట పుత్రుడు అను 7 సప్త సంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు. 100 కొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేని వానికి పుణ్యలోక ప్రాప్తి లేకుండాటచే అతడు పైన చెప్పిన 7 సంతానములలో యథాశక్తిగా వేనినైనను ఏ ఒక్కదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములను పొందవచ్చును. పుణ్యపాప వివేకము లేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవుటచే పుణ్యలోక ప్రాప్తి పొందవు. కానీ పుణ్యపాప విమోచన శక్తి
కలిగిన మానవులి సద్ధర్మములను ఆచరించనచో వారికి పుణ్యలోకములు ఎట్లు కలుగును. ఉత్తములైన పోకచెక్కలు కర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నీ పోవును. తాంబూల దాత కీర్తిని ధైర్యమును సంపదను పొందును. నిశ్చయము రోగి అయిన వాడు తాంబూల దానము ఇచ్చినచో రోగ విముక్తుడగును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానం ఇచ్చినచో ముక్తి పొందును. వైశాఖ మాసమున తాపహారికమైన తక్రము అంటే మజ్జిగ దానమిచ్చిన వారు విద్యావంతుడు ధనవంతుడు అగును. కావున వేసవి కాలమందు మజ్జిగ తప్పక చేయదగినది సుమ. వైశాఖ మాసమున దప్పిక తీరుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగు కుండను ఇచ్చినచో కలిగే పుణ్యము ఎంతటిదో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీ వల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చిన వారు పూర్ణాయుర్ధాయమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందుదురు. తేజోరూపమైన గోగ్రహమును అంటే ఆవు నెయ్యి సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యమును పొంది తుదకు విష్ణుపదమును చేరుదురు. వైశాఖ పురాణం 3వ అధ్యాయం సంపూర్ణం.